లాస్ట్ వీడియోలో డేటా ఇంజనీర్కి, డేటా సైంటిస్ట్కి, డేటా అనలిస్ట్కి వాళ్ళు ఏం చేస్తారు, ఎలా చేస్తారు, దేంతో చేస్తారు అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ వీళ్ళ ముగ్గురులో కామన్గా ఉన్నది ఏంట్రా అంటే SQL. సింపుల్గా చెప్పేస్తా, నువ్వు తెలుగు స్టేట్స్లో ఉన్నావు, తెలుగులో మాట్లాడితే సరిపోద్ది. తమిళనాడు వెళ్తే తమిళ్లో మాట్లాడాలి, కేరళ వెళ్తే మలయాళంలో మాట్లాడాలి. అంటే అక్కడ ఉన్న వాళ్ళతో నువ్వు కమ్యూనికేట్ చేయాలంటే నీకు ఒక భాష కావాలి. మరి డేటాబేస్తో మాట్లాడడానికి ఏం కావాలి? దానికి కూడా భాషే కావాలి. దట్ ఈస్ నథింగ్ బట్ లాంగ్వేజ్. SQL, స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్ ఏం చేస్తుంది అంటే ఒక యూజర్ని, అంటే నన్ను, డేటాబేసెస్ మధ్యన ఉన్న కమ్యూనికేషన్ని బిల్డ్ చేస్తుంది. క్వెరీ ఈజ్ నథింగ్ బట్ క్వశ్చనింగ్. నువ్వు డేటాబేస్ను క్వశ్చన్ అడుగుతావు, డేటాబేస్ నీకు ఆన్సర్ ఇస్తారు. నేను టీచింగ్ మీద నాకున్న నాలెడ్జ్ నా ఫ్రెండ్స్తో షేర్ ఎలా చేసుకుంటానో అలాగే నీతో కూడా షేర్ చేసుకుంటా. సో ఈ SQL అని యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే నీకు ఎక్కడలేని చెత్త మొత్తం వస్తుంది. కాబట్టి నేను ఒక బ్యాక్ బెంచర్ చెప్తే ఎలా ఉంటుందో నీకు నేర్పిస్తా. ఒక్కసారి ఫాలో కొట్టు, మిగతాది నేను చూసుకుంటా. రేపు నీ SQL Day 1. మడిసన్నా కాసంత కళా కోసం ఉండాలయ్యా.